వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్యాకేజీకి మాల్దీవుల ప్రయత్నం, సహకరించిన మిత్ర దేశాలు. ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్ నిషేధం, షరియా చట్టానికి క్రికెట్ హాని. నేడే భూమిని ఢీకొననున్న గ్రహశకలం, క్లారిటీ ఇచ్చిన నాసా సంస్థ. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. సంక్రాంతి బరిలో అగ్ర హీరోలు, ట్విట్టర్లో రచ్చలేపుతున్న సూపర్ అప్డేట్. ఆస్తి పన్ను కట్టే వారికి బిగ్ షాక్, కసరత్తు మొదలుపెట్టిన రేవంత్ సర్కార్. తమ ఆర్థిక కష్టాలు తాత్కాలికమేనని మాల్దీవుల ఆర్థిక మంత్రి మూసా జమీర్ తాజాగా పేర్కొన్నారు. చైనాకు దగ్గరయ్యాక ఆ దేశం అప్పుల ఊబిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్యాకేజీకి మాల్దీవులు ప్రయత్నిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ అవసరాలకు పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే మిత్ర దేశాలు తమకు ఉన్నాయని, ఐఎంఎఫ్ గురించి ఆలోచించొద్దంటూ మూసా స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని క్రికెట్ను క్రమంగా నిషేధించాలని ఆ దేశ సర్కారు భావిస్తున్నట్లు సమాచారం వచ్చింది. షరియా చట్టానికి క్రికెట్ హాని కలిగిస్తోందని తాలిబాన్ సుప్రీం లీడర్ హిజ్బుల్లా భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. షరియాను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన నిర్ణయించున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. బలమైన జట్టుగా ఎదుగుతున్న ఆఫ్ఘన్కు ఇది శరాఘాతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఓ గ్రహశకలం భూమికి అతి సమీపంగా దూసుకెళ్తుందని నాసా చాలా రోజుల క్రితమే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ శకలం దూసుకెళ్లేది నేడే. 720 అడుగుల చుట్టుకొలత కలిగిన ఆస్ట్రాయిడ్ పెనువేగంతో భూమికి 6.20 లక్షల మైళ్ళ దూరం నుంచి ప్రయాణించుతుంది. అది భూమిని ఢీకొడుతుందని, యుగాంతమేనని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే దానివల్ల భూమికి ముప్పు లేనట్లని నాసా క్లారిటీ ఇచ్చింది. బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్ఎఫ్బి, ఎస్ఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో 39,481 జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుంది. అక్టోబర్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10th పాస్ అయిన 18 నుంచి 23 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నవంబర్ 5, 7 వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. 2025 జనవరి, ఫిబ్రవరి మధ్య పరీక్షలు జరుగుతాయని వివరణ. మరిన్ని వివరాల కోసం ssc.government.in లోకి లాగిన్ అయి చూసుకోవచ్చు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీపడే అవకాశం ఉంది. వశిష్ఠ డైరెక్షన్లో చిరంజీవి నటిస్తున్న విశ్వంబర జనవరి 10న రిలీజ్ కానుండగా, డైరెక్టర్ బాబీ బాలయ్య కాంబోలో వస్తున్న NBK 109ను జనవరి 9కి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనితో మరోసారి వీరిద్దరు మూవీస్ క్లాష్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రిలీజ్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6 నెలలకోసారి ప్రభుత్వం ఆస్తి పన్ను విధిస్తుండగా ప్రజలు ఏడాదికోసారి చెల్లిస్తున్నారు. వారిపై ఆర్థిక భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు, నల్లా బిల్లులు మాదిరిగానే ప్రాపర్టీ ట్యాక్స్ను కూడా ప్రతి నెల వసూలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రెగ్యులర్గా పన్ను రుసుములు చెల్లించే వారికి బహుమతులు లేదా ఓ నెల రాయితీ ఇవ్వాలనుకుంటోంది. సీఎం రేవంత్ ఆదేశాలతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. చూసారు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.